నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా క్రీమీగా స్పైసీగా ఉండే రెడ్ సాస్ నూడిల్స్ని ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పర్ఫెక్ట్గా ఉడికించిన నూడిల్స్ని కారంగా క్రీమీగా ఉండే సాస్లో వేసి బాగా ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంతో తీసుకుంటారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకొని టమాటాను ఇలా నేను వీడియోలో చూపించే విధంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టమాటాలను ఇందులోకి వేసేసుకొని అవి మసిలేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అలానే ఉండనివ్వాలి. ఆ టమాటా పొట్టు అనేది ఊడిపోయే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు అవి కొంచెం చల్లగైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టంతా తీసేయాలి. చూడండి, ఈ పొట్టు ఉండడం వల్ల మనకు రెడ్ సాస్ అనేది సరిగ్గా రాదు, పొట్టుగా ఉండి టేస్ట్ అనేది బాగా ఉండదు. సో ఇలా పొట్టు తీసేసుకొని పూర్తిగా చల్లగైన తరువాత మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా టమాటాలని, దాంట్లో కొంచెం ఉప్పు వేసి నూడిల్స్ని వేసుకోవాలి. ఇంకా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నూడిల్స్ ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుందాము. ఆ జార్లో కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటా పేస్ట్లో ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర క్రీమ్ కానీ పాల మీగడ ఉంటుంది కదా అది కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కలుపుకున్న తర్వాత 3 స్కూప్స్ వేసుకోవాలండి. అది వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో నేను చీజ్ స్లైస్లను వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి చీజ్ స్లైస్లను వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే చీజ్ని అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపిన తరువాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా నూడిల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ సాస్లో ఉడకనివ్వాలి. అలా ఉడికితేనే మనకు నూడిల్స్కి అనేది మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనము ఒక ప్లేట్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.